మనిషి సైన్స్‌ని కనుక్కొని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అది అవసరం గూడా. శాస్త్రీయ విజ్ఞానం అనేది అవసరం. అదే సందర్భంలో ప్రకృతిని ఎదిరించలేడు మనిషి. ప్రకృతి గమనాన్ని సైన్స్ ద్వారా గమనించి అలర్ట్ చేయగలడు గానీ, ప్రకృతిని మార్చేయలేడు. తుఫాన్‌ని ఆపగలుగుతామా? లేకపోతే గనక మంచుని ఆపగలుగుతామా? వర్షాన్ని ఆపగలుగుతామా? ఎండని రప్పించగలుగుతామా? ఇదేం మనకి చేత కాదు. మన సైన్స్ చేయగలుగుతున్నది ఏంటి అంటే, వాటిటికి సంబంధించినటువంటి గమనాగమనములని మనకి తెలియజేయడం. అంతకు మించి ఏం లేదు. అయితే ఇక్కడ ప్రచారాలు ఎలా ఉంటాయి అంటే, అమెరికాని చూడండి ఎంత అద్భుతమైనటువంటి డెవలప్‌మెంటు అంటారు. మొన్న ఢిల్లీలో విమానాలు క్యాన్సిల్ అయినాయి మంచుతో. అదే సందర్భంలో కొన్ని సరే ఇండిగోది ఆ సంక్షోభం తీసేయండి. మంచుతో విమానాలు క్యాన్సిల్ అవుతున్నాయి. కొంతమంది సన్నాసులు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు భారతదేశం ఎప్పటికీ ఎదగదు. అదే అమెరికాలోనే అయితే అన్నటువంటిది. కనీసం వీళ్ళు చదువుకున్న సన్నాసులే. ఒక్కసారి చెక్ చేసుకుంటే సరిపోదు. ఇవాళ 10,000 విమానాలు క్యాన్సిల్ అయినాయి అమెరికాలో. 10,000 విమాన సర్వీసులు. 8,000 రీషెడ్యూల్ అయినాయి. ఆలస్యంగా నడుస్తున్నాయి. అమెరికాలో ఉన్నటువంటి దాదాపుగా అనేక రాష్ట్రాలు దారుణమైనటువంటి చివరికి కరెంటు పోతోందంట. ఏది మంచు ఎక్కువ అవడం వల్ల, చల్లదనం ఎక్కువ అవడం వల్ల కరెంటు తీసేస్తున్నటువంటి పరిస్థితి టెక్సాస్, డల్లాస్ లాంటి చోట్లను చోటు చేసుకుంది. అలాగే లూసియానా, టెన్నెసీ, మిసిసిపి లాంటి చోట్లయితే కరెంటు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ మిగతా చోట్ల మంచు ప్రభావం ఎక్కువగా ఉంది. ఓవరాల్‌గా 2 అంగుళాల మేర దట్టంగా కమ్ముకుపోతున్నటువంటి మంచుతో నానా తిప్పలు పడుతున్నారు. ఖచ్చితంగా అక్కడ వాతావరణంలో అట్లాగా. అలాగని దేశం అంతా అట్టుండదు. కొన్ని ప్రాంతాలు మనకు కూడా ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ దగ్గర కావచ్చు, తర్వాత కాశ్మీర్ దగ్గర కావచ్చు అట్లా జరుగుతున్నాయి. అక్కడ ఈ ఆలస్యాలు ఇవన్నీ వాటిట్లలో భాగంగా నడుస్తుంటే, దేశాన్ని దూషించేటటువంటి వాళ్ళు మాత్రం వాళ్ళకి తెలిసి తెలియని దాంతో మిగతా వాళ్ళని ఈ అజ్ఞానులు జ్ఞానుల్ని కూడా మార్చేస్తుంటారు.